దేవునికి స్తోత్రం. మనం గడిచిన ఆదివారం ఉపవాస ప్రార్థన గురించే ధ్యానించాం. మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది నూతన సంవత్సరం తర్వాత స్టార్ట్ చేసాం. మారా నుండి మదిలోనికి రావడం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఆత్మీయ పునాదులు, క్రైస్తవ జీవితానికి కావాల్సిన ఆత్మీయ పునాదులు ఏంటి అని డిస్కస్ చేసుకొని, మనం దేవునిలో జీవించి ఉండాలంటే, సజీవంగా ఉండాలంటే, మనిషి బ్రతకాలంటే ఏ విధంగా అయితే ఆహారం కావాలి, ఊపిరి కావాలి, నీళ్లు కావాలి, అలానే మనం క్రైస్తవులుగా జీవించి ఉండాలంటే మనకు కూడా ఊపిరి వంటి ప్రార్థన కావాలని, ఆహారం వంటి వాక్యం కావాలి, నీళ్ళ వంటి స్తుతి ఆరాధన కావాలి అని మనం ధ్యానించుకున్నాం. ఆ ధ్యానించట్లో ప్రార్థన గురించి ఒక ఆదివారం మనం ధ్యానించాం. ప్రార్థనలో ఏకాంత ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థన గురించి ధ్యానించాం. దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధాన్ని, సహవాసాన్ని బలపరచడానికి వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం అని, వ్యక్తిగత ప్రార్థనలో మనం ఏమేం కలిగి ఉండాలని ధ్యానించాం. మెలుగు కలిగి ప్రార్థన చేయాలని, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని, విసుక్కుండా ప్రార్థన చేయాలని, ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలని, ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేయాలి, అంటే క్రమంగా ప్రార్థన చేయాలని, ఇట్లా ఎలా ప్రార్థన చేయాలో కూడా మనం నేర్చుకున్నాం అనమాట. పశ్చాత్తాపం కలిగి తగ్గించుకుంటా ప్రార్థన చేయాలని, ఇట్లా ఆ ప్రార్థన ఎలా చేయాలి అని నేర్చుకోవడం గురించి కూడా ఒక చిన్న యాక్రోనం మనం ACTS యాక్ట్స్ అనే ఒక పదాన్ని మనం వాడాం. అడోరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్, సప్లికేషన్స్ అని ఆ పదాలని మనం అలా కన్వర్ట్ చేసుకుంటా ధ్యానించాం వ్యక్తిగత ప్రార్థన గురించి. తర్వాత ఆదివారం కుటుంబ మరియు సంఘ ప్రార్థన గురించి డిస్కస్ చేసుకున్నాం. కుటుంబ ప్రార్థన దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యవస్థ కుటుంబం అని, కుటుంబమే ఒక చిన్న సంఘం అని, సంఘం ఒక పెద్ద కుటుంబం అని, ఇలా సంఘానికి కుటుంబానికి రిలేషన్ చెప్తూ కుటుంబ ప్రార్థన వలన ప్రయోజనాలని మనం ధ్యానించాం. ఎలా కుటుంబ ప్రార్థన మనం కలిసి చేస్తే ఏ అంశాల గురించి చేసుకోవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. కాపుదల కోసం, జ్ఞానం కోసం, ఇట్లా అవసరతల గురించి, ఇలా అన్నిటి గురించి అని డిస్కస్ చేసుకున్నాం. సంఘ ప్రార్థనలో పౌలు శీలలు ప్రార్థన చేసినప్పుడు, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ఎలా ప్రార్థించింది, వాళ్ళందరూ సంఘంగా ఎలా కూడుకొని ప్రార్థన చేసేవాళ్ళు, అక్కడ ఒక భూకంపం వచ్చినట్టుగా ఒక శక్తిని వాళ్ళు అనుభవించినట్టుగా మనం ధ్యానించాం. అలా సంఘ ప్రార్థన గురించి, కుటుంబ ప్రార్థన గురించి ధ్యానించాం. తర్వాత ప్రార్థనలో మూడవది ఉపవాస ప్రార్థన, దాని గురించి ధ్యానించాం పోయిన ఆదివారం. ఉపవాస ప్రార్థనలో ఏం ధ్యానించామంటే, ఉపవాసం అనే పదానికి అర్థం తెలుసుకున్నాం. ఉప అంటే దగ్గరగా ఉండడం, వాసము అంటే నివసించడం, దేవునికి దగ్గరగా నివసించడం అనే దాని గురించి ఆ పదం వచ్చిందనమాట, ఉపవాసము. దానికి కూడా ఆ పదంలో నుంచి ఒక్కొక్క అక్షరానికి ఒక అర్థాన్ని మనం ఒక పదాలను పెట్టుకొని ఆ పదాలను బట్టి కూడా మనం ధ్యానించుకోవచ్చు అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. ఉపవాసంలో ఉపేక్షించుకొనుట, పరీక్షించుకొనుట, వాక్యమును ధ్యానించుట, అంటే సమర్పించుకొనుట, అంటే ముక్తిని చేరుట. ఉపేక్షించుకొనుట, పరీక్షించుకొనుట, వాక్యమును ధ్యానించుట, సమర్పించుకొనుట, ముక్తిని చేరుట, ఇదే ఉపవాసం అంటే. ఉపేక్షించుకోవడం అంటే వదిలిపెట్టడం, అంటే అవి నాకు నథింగ్ అని వదిలేసుకోవడం. దేవుని కోసం మనం ప్రత్యేకింపబడి మనకి ఇష్టమైన కానీ ఏదైనా సరే వాటిని తక్కువగా ఎంచుకోవడం, లేదా ఉపేక్షించడం, వదిలేసుకోవడం, ఉపేక్షించుకుంటా. అంటే పరీక్షించుకొనుట, అంటే మనకి దేవునికి మధ్య రిలేషన్షిప్ని పరీక్షించుకొనుట. అంటే ఉపవాసంలో మనం వాక్యాన్ని కూడా ధ్యానించాలి. కేవలం ఆహారం మానేసి ప్రార్థనే కాదు, వాక్యాన్ని కూడా ధ్యానించాలి. అంటే సమర్పించుకోవడం, అంటే మనల్ని మనం సరెండర్ చేసుకోవడం దేవునికి. మనం ఎందు నిమిత్తం ఉపవాసం ఉంటున్నామో, మన పరిస్థితి ఏంటో ఆ పరిస్థితిని దేవునికి సరెండర్ చేసుకుంటే వీటన్నిటి ద్వారా విజయాన్ని, ముక్తిని మనం పొందుతాం అనేదానికి ఈ ఉపవాసము అనే పదాన్ని మనం ఇలా వివరించుకున్నాం అనమాట. ఇంకేం ధ్యానించామంటే, ఉపవాసం అంటే కేవలము జస్ట్ ఆహారం మానవేయడమే కాదు. కేవలం ఆహారం మానవేయడం అంటే చాలా రకాలు కూడా ఆహారం మానవేయచ్చు. ఇది డాక్టర్ చెప్తేనో, లేకపోతే మనకు అలిగి కూడా కొంతమంది ఆహారం మానేస్తూ ఉంటారు. అట్లయినా కేవలం ఆహారం మానేస్తాం కాబట్టి అది ఉపవాసం అనడానికి లేదు. ఉపవాసం ప్రార్థన మనం ఏర్పరచుకున్నాం, నేను ఈ పూట ఉపవాసం ఉన్నాను అనుకుంటే ఖచ్చితంగా దేవునిలో ఉండాలి. ఆ సమయాన్ని, ఆ పూటని, లేదా ఆ రోజుని దేవుని దగ్గర మనం గడపాలి అని ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ధ్యానించాం. ఇంకా యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొత్తాన్ని ధ్యానించాం గడిచిన ఆదివారం.
ఏ ఉపవాసం దేవునికి అనుకూలమైన ఉపవాసం, ఆచారపరమైన ఉపవాసమా, దేవునికి ఇష్టమైనది అనుకూలమైన ఉపవాసం ఏంటి అని ఈ యెషయా గ్రంథంలో ఉన్న 58వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. ఇంకా యేసు ప్రభు వారే చెప్పినట్టు, మీరు ఉపవాసం ఉండినట్లు ఇతరులకు తెలిసేలాగా ఉపవాసం ఉండొద్దు. మీరు రహస్యమందు చూచున్న నీ తండ్రికి తెలిసేలాగన, రహస్యమందు నీ తండ్రి చూచేలాగా నువ్వు ఉపవాసం ఉండండి అని చెప్పినట్టుగా అది ధ్యానించాం. ఇంకా ఎజ్రా గ్రంథంలో ఉన్న వాళ్ళు ఎలా ఉపవాసం ఉన్నారు, దేనికోసం ఉపవాసం ఉన్నారు అనే వాళ్ళు చెప్పిన మాటలు మనం ధ్యానించాం. నెహెమ్యా గ్రంథంలో ఉన్న ఒక వచనాన్ని కూడా మనం ధ్యానించాం. వాళ్ళు ఎలా ఉపవాసం ఉన్నారు, వాళ్ళు పాపాలు ఒప్పుకుంటా, వాళ్ళ పితరుల పాపాలు వాళ్ళ పాపాలు ఒప్పుకుంటా, ఒక జాము సేపు ప్రార్థన చేసుకుంటా, ఒక జాము సేపు ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకుంటా ఉన్నారు. వాక్యాన్ని ధ్యానిస్తా, ప్రార్థన చేసుకుంటా, పాపాలు ఒప్పుకుంటా ఉన్నారు. ఇలా ఉపవాసం చేశారని నెహెమ్యా గ్రంథంలో చదివాం. మనకి రివైండ్ కోసం ఆ ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న మాటను, నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఉన్న మాట ఒకసారి చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చదువుతాను చూడండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. అంటే వాళ్ళు వాళ్ళ ప్రయాణంలో శుభ ప్రయాణం కలిగినట్లుగా, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ మార్గం అంతట్లో కానీ ఆ ప్రయాణంలో దేవుడు తోడుండాలి అని కోసం, వాళ్ళ చిన్నవాళ్ళ కోసం, వాళ్ళ కోసం, వాళ్ళకు కలిగిన ఆస్తి కోసం. ఆస్తి అంటే డబ్బులనే కాదు, ప్రతిదానికి, సమస్తానికి శుభ ప్రయాణం కలగాలి, దేవుని ప్రయాణంలో శుభ ప్రయాణం కలగాలి అని వాళ్ళు అహవా నది దగ్గర ఉపవాసం ఉన్నారు అని చెప్పి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అనమాట. అట్లా వాళ్ళకి, వాళ్ళ తరాల వాళ్ళకి, వాళ్ళ ఆస్తికి దేవునిలో శుభ ప్రయాణం కలిగినట్లు, అట్లానే మన ఆత్మీయ ప్రయాణానికి కూడా శుభ ప్రయాణం కలిగినట్లుగా వీళ్ళు ఎలాగైతే ఉపవాసం ఉన్నారో మనం కూడా అలా ఉపవాసం ఉండాలి. మన అంతరంగ పురుషుని బలపరుచుకోవడం కోసం మనం ఉపవాసం ఉండాలి. అంటే మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడం కోసం, పోషించుకోవడం కోసం, మన బాహ్య పురుషుని కంటే అంతరంగ పురుషుని బలవంతునిగా చేసుకోవడం కోసం, డామినేట్ చేయడం కోసం మనం ఉపవాసం ఉంటాం. అట్లా వీళ్ళు ఇలా ఉపవాసం చేసి 23వ వచనంలో చెప్తారు. 21వ వచనంలో అలా ఉపవాసం ఉన్నారు. 23వ వచనంలో ఏమంటారంటే, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. మేము అలా ఉపవాసం ఉండడం బట్టి దేవుడు మా మనవి అంగీకరించాడు అని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మనం చదివాం కదా. నెహెమ్యా గ్రంథం 9, ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. ఇలా వాళ్ళు ప్రత్యేకింపబడి, వాళ్ళని తగ్గించుకుంటా, ప్రార్థన పాపాలు ఒప్పుకుంటా, ఒక జాముసేపేమో ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటా, అదేవిధంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నారు అని మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ఈ 2 వచనాలను బట్టి వాళ్ళు ఎలా, దేనికోసం ఇలా చేశారని మనం చూసాం. అట్లానే మన పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు లేకపోతే కొంతమంది వ్యక్తులు వాళ్ళకి ఎదురైన సందర్భాన్ని బట్టి వాళ్ళు ఇది చాలా కష్టమైంది, మన వల్ల కాదు అనుకున్న అసాధ్యమైన వాటి గురించి ఇలా ఉపవాసం ఉంటే తప్ప ఇది అవ్వదు అనుకుని వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారనమాట. యేసు ప్రభు వారే ఒక సందర్భంలో అంటారు, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం.
మార్కు సువార్త 9:29. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. అంటే ఒక దెయ్యం పట్టిన చిన్నవాడిని ఇలా దెయ్యం పట్టిన వాళ్ళని విడిపించినప్పుడు, అయ్యా మా వల్ల కాలేదు, ఇట్లాంటిది మీరు ఎలా చేయగలిగారంటే యేసు ప్రభు వారు అంటారు, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. కింద ప్రార్థన వలననే అనే పదానికి టు అనేసారు ఫుట్ నోట్. ఆ ఫుట్ నోట్ కింద చూస్తే అనేక ప్రాచీన ప్రతులలో వలనను అంటే ఉపవాసము వలననే అని కూర్చబడి ఉన్నది అని రాశారు. అంటే ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఉపవాస ప్రార్థన అనేది ఏంటంటే అది నార్మల్ ప్రేయర్కి ఇంకా ఎడిషనల్గా శక్తిని ఇచ్చేదనమాట. చాలా పవర్ఫుల్ ప్రేయర్ ఏదంటే ఉపవాస ప్రార్థన. సో ఇట్లా ఏదైనా ఒక కఠినమైన సందర్భాన్ని ఫేస్ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక సందర్భాన్ని ఫేస్ చేసినప్పుడు అలా వాళ్ళు మన పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉపవాసం ఉండి దాని యొక్క సమస్యని, కఠినమైన సందర్భాన్ని దాని నుంచి విజయాన్ని పొందుకున్నారనమాట. ఎగ్జాంపుల్ నేను చెప్పే 2 ఎగ్జాంపుల్స్లో ఆల్రెడీ ఆ స్టోరీస్ మీ దగ్గర చెప్పా. ఒకటి ఏంటంటే యోనా గ్రంథం, ఒకరోజు యోనా బుక్ మొత్తం ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత అలానే ఒకసారి ఎస్తేర్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 2 సందర్భాలు ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఎస్తేర్ గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. ఎస్తేర్ బుక్లో ఒక ఇది ఉండేది అనమాట. ఏంటంటే ఎస్తేరు రాణిగా ఉంది కదా, అహష్వరోషు రాజు దగ్గర ఎస్తేరు సెలెక్ట్ అయింది, ఆమెను రాణిగా ఎంచుకున్నారు. తర్వాత ఆమెను పెంచిన మొర్దుకై అని వాళ్ళ బాబాయ్ ఉంటాడు, ఆయన కూడా అక్కడే పనిచేస్తూ ఉంటాడు. అయితే ఆ రాజు దగ్గర హామాను అనే ఒక ప్రధానమంత్రి ఉంటాడు అనమాట. హామాను అనే ప్రధానమంత్రి ఉంటాడు. అతను ఏంటంటే ఒక 3వ అధ్యాయం మనం చూస్తే, 3వ అధ్యాయంలో ఈ సంగతులు అయిన తరువాత రాజైన అహష్వరోషు హమోదాత కుమారుడును అగాగీయుడునగు హామానును గణపరిచి వాడిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దుకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దుకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను గనుక వారు మొర్దుకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు, నేను యూదుడును గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దుకై వంగకయు నమస్కరింపకయు నునుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దుకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వరోషు యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దుకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఇక్కడ సందర్భం ఏంటంటే అహష్వరోషు రాజు దగ్గర హామాన్ అనే ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. హామాన్ అనే ప్రధానమంత్రి రాజు వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే అందరూ వంగి నమస్కారం చేస్తారో అట్లానే ఈ హామాన్ వెళ్తున్నా కూడా ఆ రాజ సేవకులందరూ నమస్కారం చేయాలి అని ఒక ఇది కలిగి ఉంటాడు అనమాట. ఎందుకంటే రాజు అతను ఇచ్చేస్తాడు. అయితే అలా వెళ్తున్నప్పుడు మొర్దుకై వంగి నమస్కారం చేయడు. మొర్దుకై ఎవరంటే ఎస్తేర్ యొక్క బాబాయ్ అనమాట. వాళ్ళు యూదులు. అయితే ఈ హామానికి ఈ విషయం మిగిలిన అందరూ చెప్తారు. మిగిలిన అందరూ, ఏంటి నువ్వు ఆయనకి వంగి మోకరించి నమస్కారం చేయవేంటి అని మొర్దుకైని అడుగుతూ ఉంటే ఆయన అంటాడు, నేను దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయను. మేము యూదులమి, మాకు దేవుడు తప్ప మనుషులకి మేము మొక్కం. మేము మోకాలేసి వంగి నమస్కారం చేయాల్సింది కేవలం దేవుడికి మాత్రమే, మనుషులకి మేము మొక్కం అని చెప్పి ఆయన గట్టిగా ఉంటాడు అనమాట. అట్లా సరే అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే చూసి హామానుకి చెప్తారు, ఇదిగో హామాను,
నువ్వు ఆర్డర్ ఇచ్చావు కదా ఇట్లా అందరూ వంగి నమస్కారం చేయాలని, ఇదిగో ఈ మొర్దుకై ఉన్నాడు, ఈయన మాత్రం నీకు వంగి నమస్కారం చేయట్లేదు అసలు. అదేమంటే మేము చెయ్యము, మేము యూదులమి అంటున్నాడు అని చెప్పారు. హామాన్ అనుకుంటాడు, ఇలా నాకు నమస్కారం చేయకుండా ఉంటాడా, వీడి పని తేల్చాలి, కేవలం వీడినొక్కడిని చంపితే అది చాలా చిన్న పని. ఆ మొర్దుకైన ఒక్కడిని చంపితే చాలా చిన్న పని. మొర్దుకైన ఒక్కడే కాదు, వాళ్ళ జాతి ఏంటి, వాళ్ళ జనాంగం ఏంటో తెలుసుకొని వాళ్ళ జనాంగం మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చంపేయించేయాలి, వాళ్ళని సంహరించాలి అని అనుకుంటాడు. అదే 6వ వచనంలో అదే ఉంది. మొర్దుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దుకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దుకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాను. ఇట్లా ఆలోచించి ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకుంటాడు. ఏంటంటే ఇట్లా ఎవరైతే చేయట్లేదో వారందరినీ సంహరించాలి అనే విధంగా ఒక ఆర్డర్ తీసుకుంటాడు. రాజముద్ర వేసి ఆర్డర్ వేసి ఇట్లా మొర్దుకై జనం యూదులందరినీ చంపాలని ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు హామాన్. మొర్దుకై కోసం ఒక ఉరికమ్మ అవన్నీ పెడతాడనమాట, రెడీ చేసుకుంటాడు. ఈ విషయం మొర్దుకై తెలిసినప్పుడు ఆయన కూడా బట్టలు చింపుకొని ప్రార్థన బాగా బాధపడుతూ ఉంటాడు. నేనే కాదు నా జనాంగం అంతా చనిపోబోతున్నారు ఇట్లా అని చెప్పి ఆయన కుమిలిపోతా బాధపడతా ఉంటాడు అనమాట. ఈ విషయం తర్వాత రాణి ఎవరు, వాళ్ళ కూతురు లాంటిదే కదా, ఎస్తేరు, సేమ్ జనాంగం నుంచి యూదుల నుంచే వచ్చింది కదా, ఆమె దగ్గరికి వెళ్ళింది ఈ విషయం. అప్పుడు ఏం చేస్తాడంటే ఎస్తేరు ఏం చేస్తుంది చూద్దాం. 4వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చూస్తే, 4వ అధ్యాయం 13వ వచనం నుంచి, మొర్దుకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందు అని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రింటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యం నాకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనేను. అంటే అమ్మా నువ్వు రాణిగా ఉన్నావు, సరే రాణిగా ఉన్నావు, నేను చేయిస్తాను, నువ్వు సహాయం చేస్తావో చేయవో నేను అనుకోవట్లా. నువ్వు చేయలేదనుకో మాకు వేరే డైరెక్షన్ నుంచి దేవుడు మాకు సహాయం చేస్తాడు. కానీ నువ్వు ఇలా రాజు దగ్గరికి రావాల్సి వచ్చిన, రాణిగా ఎంచుకోబడిన పర్పస్ ఒకవేళ ఇదేనేమో, నీ తండ్రి ఇంటి వారిని నీ ఇంటి వారిని రక్షించుకోవడం కోసమే నువ్వు రాజు దగ్గర రావాల్సి వచ్చిందేమో ఆలోచించుకో అని చెప్పి మొర్దుకై చెప్తాడు ఎస్తేరుతో. అప్పుడు ఎస్తేరు అనేది 15వ వచనం చూస్తే, అప్పుడు ఎస్తేరు మొర్దుకైతో మరలా ఇట్లా నేను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దుకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఏం చెప్పిద్దంటే, ఇదిగో మీరు యూదులందరినీ గ్యాదర్ చేయండి, సమాజ మందిరంలో మీరు ప్రార్థన చేయండి, ఉపవాసం 3 రోజులు ఉపవాసం ఉండండి, అన్నాలు మానేయండి, మీరు సమాజ మందిరంలో కూర్చొని 3 days ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి. అలాగే మీతో పాటు నేను కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తా, నేను నా పనికత్తెలు అందరం కలిసి ఉపవాస ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే, నేను ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను అని ఉందన్నమాట. అంటే యాక్చువల్గా ఒక ఆజ్ఞ, ఒక పత్రం, రాజపత్రం రాజు దగ్గర నుంచి వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసే హక్కు ఎవరికి లేదు. లేదన్నమాట. అలాంటి పరిస్థితి ఉండిద్ది అనమాట. అలాంటి పరిస్థితి నేను వెళ్ళి ఏం చెప్పడానికి కూడా అది న్యాయ వ్యతిరేక్తమైనది అయినా సరే ఈ పని మామూలుగా అయితే అసాధ్యం. కానీ మీరు ఉపవాసం ఉండండి 3 రోజులు, నేను కూడా ఉపవాస ప్రార్థన చేస్తాను, అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని అప్పుడు నేను రాజు దగ్గరికి వెళ్తాను దీని గురించి అని చెప్పిద్ది. అన్నట్టుగానే ఆ యూదులందరూ ఉపవాసం ఉంటారు. ఆమె కూడా 3 రోజులు ఉపవాసం ఉండి రాజుని కలిసి ఒక విందు ఏర్పాటు చేసి రాజుని తీసుకొచ్చి విందుకు చాలా ఇంప్రెస్ అవుతాడు రాజు.
తర్వాత ఏంటి అంటే ఇండైరెక్ట్గా చెప్తుంది అనమాట. ఎవరైనా రాజుని కాపాడితే, అంటే ముందు స్టోరీలో మొర్దుకై ఒక ఇన్ఫర్మేషన్ని, రాజు మీద ఒకళ్ళు పన్నాగం పనితే ఆ ఇన్ఫర్మేషన్ రాజుకి చెప్తారనమాట. అట్లా ఎస్తర్ అనేది, ఎవరైనా ఇలా రాజుని కాపాడితే వాళ్ళని ఏం చేయాలి అంటే సన్మానం చేయాలి, బాగా ఇదిగా చేయాలి అంటారు. కానీ అలాంటి వ్యక్తిని మీరు ఇచ్చిన పత్రం ద్వారా ఇలా చంపించబోతున్నాడు పలానా హామాను అని చెప్పి చెప్పిద్ది అనమాట. చెప్పినప్పుడు ఇంకా ఆయన ఆర్డర్ని మళ్ళీ ఇంకో వేరే ఆర్డర్ ఇస్తాడనమాట. ఏమని? మొర్దుకైని వాళ్ళ జనాంగాన్ని విడిచిపెడతాడు. విడిచిపెట్టి ఎవరైతే ఏ ఉరికొమ్మం అయితే హామాను మొర్దుకై కోసం రెడీ చేశాడో అదే ఉరికొమ్మం మీద హామాను ఉరి తీయండి అని చెప్పి ఆజ్ఞిస్తారనమాట. ఆ మాట కావండి మనం చదవచ్చు. ఏడో అధ్యాయం చూస్తే, 7వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే, రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దుకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దుకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. అర్థమైందా? ఎవరైతే మొర్దుకైని చంపించడానికి ఉరికొయ్యని ఏర్పాటు చేశాడో ఆ ఉరికొయ్య మీద అతన్నే ఉరిశిక్ష వేశారనమాట. ఈ పరిస్థితి నిజానికైతే రాజా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మామూలుగా అయితే ఏం జరిగి ఉండేది? మొర్దుకైని చంపేసేవాళ్ళు, అలావిధంగా మొర్దుకై జనాంగం యోధులందరినీ చంపేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఈ పరిస్థితిని చూసి వాళ్ళ జనాంగాన్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ జనాల్ని కాపాడుకోవడం కోసం ఆమె రాణి స్థితిలో ఉన్న అందరినీ సమకూర్చి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. అలా వాళ్ళందరూ ఉపవాసం ఉండడం, ఆమె కూడా ఉపవాసం ఉండడం బట్టి వాళ్ళకి జరగాల్సిన ఆ యొక్క ప్రాణాపాయం నుండి, ఆ సంహారం నుంచి వాళ్ళు తప్పించుకున్నారు. తప్పించుకోవడమే కాదు, ఎవరైతే వాళ్ళని చంపించాలని చూశారో వాళ్ళకి బదులుగా వాళ్ళే చంపించబడ్డారు. ఇటువంటి గొప్ప కార్యాన్ని వాళ్ళ ఉపవాస ప్రార్థన ద్వారా, వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళు చూడగలిగారనమాట. అటువంటి శక్తి కలిగింది ఉపవాస ప్రార్థన. పరిస్థితి కఠినమైనది అవ్వచ్చు, కానీ ఇలా ఉపవాసం ఉండి మనం తగ్గించుకుంటా పశ్చాత్తాపడతా దేవుని దగ్గర ఆ ఒక దాని గురించి మనఃపూర్వకంగా మన ఫోకస్డ్గా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఖచ్చితంగా అద్భుతాన్ని మనం ఇంతకుముందు చెప్పిన రీతిగా ఆ కన్నీటిని సాక్ష్యంగా దేవుడు మారుస్తాడు. ఆ కఠినమైన పరిస్థితిని సులభతరంగా దేవుడు చేస్తాడు. ఇలా వీళ్ళు ఉపవాసం ఉండడం బట్టి ఆ కార్యాన్ని చూడగలిగారు. ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే యోనా గ్రంథంలో ఉంటుంది అనమాట. నినివే పట్టణం వాళ్ళ గురించి ఉండిద్ది. మనం ఇంతకుముందు యోనా బుక్ని కూడా ఒకే ఆదివారం మనం డిస్కస్ చేసుకున్నాం. యోనా నినివే పట్టణం వాళ్ళు ఇలా నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు, వీళ్ళకి వెళ్ళి నువ్వు చెప్పు అంటే యోనా తర్వాత పారిపోతాడు. తర్వాత మళ్ళీ ఆ ఓడలో నుంచి తిమింగలోకి వెళ్ళి 3 రోజుల తర్వాత వస్తాడనమాట. వచ్చి ఇగో నువ్వు నినివే పట్టణం వాళ్ళకి వెళ్ళి చెప్పు, ఇదిగో నా కీడు రాబోతుంది వాళ్ళు చేసిన దాన్ని బట్టి అని చెప్పి వాళ్ళకి ప్రకటిస్తాడు. 3వ అధ్యాయం మనం చూద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం. యోనా గ్రంథము 3వ అధ్యాయం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, యోనా ఆ పట్టణంలో ప్రకటన చేస్తున్నాడు.
ఇంకా 40 రోజులకి మీ పట్టణం నాశనం అయిపోతుంది. మీరు చేసిన కీడును బట్టి, మీరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు మీ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు ఒక 40 డేస్లో అని చెప్పాడనమాట. ఒక ప్రకటనలాగా అందరికీ చెప్తా వస్తూ ఉన్నాడు ఆ పట్టణం అంతా తిరిగి. అప్పుడు ఏం చేశారు? ఆ 5వ వచనం చూస్తే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడే మనలను లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఇదిగో 40 డేస్లో మీ పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్పగానే జనులందరూ, అయ్యో మా నాశనం అయిపోతున్నామా, అయ్యో దేవుడి కోపాన్ని మనం ఎలా చల్లార్చాలి, మన తప్పులు ఒప్పుకోవాలి మనం ఎలా అయినా సరే అని చెప్పి వాళ్ళందరూ ఉపవాసం ఉండి, ఇక్కడ ఉంది గనులేమి అలుపులేమి అందరూ అని ఉందన్నమాట. అంటే వాళ్ళు ఉద్యోగస్తుల, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్సా, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగస్తుల, పొలం వెళ్ళే వాళ్ళ వీళ్ళ ఎవరు లేదు. ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకోవడం అంటే తగ్గింపునకు గుర్తుగా చూపిస్తారనమాట. అయ్యా మేము మమ్మల్ని క్షమించండి అని తగ్గింపునకు గుర్తుగా వాళ్ళు బూడిదలో కూర్చొని గోనె పట్టలు కట్టుకొని అన్నం వాటర్ అన్నీ మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారనమాట. ప్రార్థన చేసి ఒకవేళ దేవుడు మన మీద కనికరం చూపిస్తాడేమో, తన మనసు మార్చుకుంటాడేమో, మన ఈ కీడు నుంచి మనం దేవుడు తప్పిస్తాడేమో పశ్చాత్తాప్తుడే అని చెప్పి రాజులతో సహా, రాజులు కానీ మంత్రులు కానీ అందరూ మనఃపూర్వకముగా అంటే మనస్ఫూర్తిగా పూర్తిగా ఇంక వేరే ఆలోచనలు ఏం లేకుండా దేవుని దగ్గర క్షమాపణ అడుగుతా ప్రార్థన చేసుకుంటూ ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చారనమాట. అలా ఉపవాస ప్రార్థన చేసుకుంటా ప్రకటించుకొని దుర్మార్గాలను విడిచిపెట్టండి, బలత్కారం మానివేయండి, ఇలా మీ పాపాలన్నింటిని విడిచిపెట్టి ఉపవాస ప్రార్థన చేయండి, అప్పుడు దేవుడు మన మీద కనికరం చూపిస్తాడేమో అని వాళ్ళందరూ ఉపవాసం ప్రార్థన చేశారనమాట. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం బట్టి ఆ కింద వచనం చూస్తే, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. 40 డేస్లో మీ సిటీ నాశనం అయిపోతుంది అన్నప్పుడు వాళ్ళు చేసిన పనిని బట్టి ఉపవాస ప్రార్థన బట్టి ఆ చెడు నడతను విడిచిపెట్టి ఉపవాస ప్రార్థన చేయడం బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి చేస్తానన్న కీడుని తప్పించేశాడు, వాళ్ళకి చేస్తానన్న కీడుని చేయకుండా ఆపేశాడు. సో ఇక్కడ ఈ నినివే పట్టణం వాళ్ళు ఏ విధంగా అయితే ముందు దేవునికి వ్యతిరేకంగా నడిచినా వాళ్ళకి అర్థం చేసుకొని తెలుసుకొని పాపాలు ఒప్పుకుంటా చెడు నడతను విడిచిపెట్టి ఉపవాసం ప్రార్థన చేయటం బట్టి వాళ్ళు పొందుకోవాల్సిన కీడుని వాళ్ళు తప్పించుకున్నారు. వాళ్ళు పొందుకోవాల్సిన కీడుని కేవలము వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళ చెడు నడతను విడిచిపెట్టి ఉపవాస ప్రార్థన చేయడం వల్ల దేవుని కనికరాన్ని పొందుకున్నారు. అర్థమైందా? సో ఆ ఉపవాస ప్రార్థనకి అటువంటి శక్తి ఉంది. మొదట వాళ్ళు వాళ్ళ జనాంగాన్ని కాపాడుకున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళ పట్టణం నాశనం అవ్వకుండా, వాళ్ళ కీడు రాకుండా కీడు నుంచి తప్పించుకున్నారు ఉపవాస ప్రార్థన ద్వారా. ఇంకా కొంతమందిని మనం చూస్తే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం చూస్తే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. ఇది అయిన తరువాత మోయాబీయులను 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి.
అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోను తామారు అను ఏన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అయ్యా, ఇదిగో పలానా సిరియనులు వీళ్ళందరూ వస్తున్నారు, నీ మీదకి యుద్ధం చేయబోతున్నారు అని చెప్పి యోధారాజు అయిన యెహోషాపాతుకి వచ్చి చెప్తారనమాట. వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, నీ మీద యుద్ధం చేయడానికి వస్తున్నారు అయ్యా అని చెప్పగానే, ఫస్ట్ మనమైతే ఏదో ఎవరైనా ఇలా మన శత్రువులు వస్తున్నారు, మిమ్మల్ని ఇలా నాశనం చేయడానికి వస్తున్నారు అన్నప్పుడు మనం కూడా భయపడతాం కదా. అలానే ఆ రాజు కూడా ముందు భయపడి మామూలుగా అయితే మనం ఏంటి, మనుషులు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో, మనుషులు ఎవరైనా మనకు సపోర్ట్ ఇస్తారేమో అది ఎత్తుక్కుంటూ ఉంటాం. దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఈ సమస్యని అని. ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తాడో చూడండి ఒకసారి, 3వ వచనం నుంచి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, యూదా వారు యెహోవా వాళ్ళని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణంలోన్నిటిలో నుండి జనులు వచ్చిరి. అక్కడుండి ఉపవాసం ప్రార్థన చేశాడు అన్నమాట. యెహోవా యొద్ద విచారించుటకు, అయ్యా ఈ సమస్య నేను ఎలా ఎదుర్కోవాలి, ఇలా యుద్ధానికి వస్తున్నారు, నేను వీళ్ళని ఎలా ఎదుర్కోవాలి, మీరు నాకు సహాయం చేయండి అని చెప్పి సహాయం కోసం దేవుని దగ్గర విచారించడం కోసం ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు అనమాట. యూదా ఆ రాజ్యం అందరినీ మీరు ఉపవాస ప్రార్థన చేయండి, ఇలా శత్రువులు వస్తున్నారు, ఈ శత్రువుల నుంచి మనం వాళ్ళని జయించాలంటే, ఈ సమస్య నుంచి మనం గట్టెక్కాలంటే మనకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది, దేవుని దగ్గర నుంచి మనకు సహాయం వచ్చింది. కాబట్టి దేవుణ్ణి వేడుకొందాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుదాం అని చెప్పి వాళ్ళందరికీ చెప్పారు అనమాట. 4వ వచనం చూడండి. యూదా వారు యెహోవా వాళ్ళని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణంలన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఇంకా వాళ్ళందరూ ప్రార్థన చేస్తారన్నమాట దేవునికి. అయ్యా నువ్వు మా దేవుడు, నీవేనయ్యా, ఇట్లా అని చెప్పి ఇంకెందుకు వెళ్తే బాగుండేది ప్రార్థన. 6వ వచనం చూడండి. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలము కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడును కదా. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీలతోనూ మోయాబీలతోనూ షేయూరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనివ్వలేదు గనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలము చేయక వారి ఎదురును తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇట్లా అయ్యా నీవే మా దిక్కయ్యా అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. మాకు సహాయం రాదయ్యా, మీ నుంచే మాకు సహాయం అయ్యా అని చెప్పి అలా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట, ప్రార్థన చేస్తూ ఉంటారు. 27వ వచనం చూస్తే అదంతా తర్వాత వాళ్ళు ఆ యుద్ధంలో విజయాన్ని పొందుతారు. ఈలాగున యెహోవా వారి శత్రువులు 27 ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచను గనుక యెరూషలేమునకు ఉత్సాహముతో మరలవలనని యూదా వారును యెరూషలేం వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. ఇట్లా ఈ విధంగా దేవుడు వాళ్ళకి శత్రువుల మీద జయాన్ని ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ముందేమో భయపడతా ఉన్నారు. ఇక్కడ ఉంది వాళ్ళు సంతోషపరిచాడు దేవుడు మమ్మల్ని అని చెప్పి దేవుడిని స్తుతించుకుంటా వెళ్ళారంట. వీళ్ళ పరిస్థితి ఫస్ట్ శత్రువులు వస్తున్నారు, యుద్ధం చేయబోతున్నారు అని చెప్పినప్పుడు భయపడ్డారు, ఉపవాస ప్రార్థన చేశారు, దేవుని వేడుకున్నారు. అయ్యా మాకు సహాయం నువ్వేనయ్యా, మేము ఎక్కడి నుంచి సహాయం పొందగలం, మా వల్ల కాదయ్యా, నువ్వే మాకు సహాయం చెయ్యా అని చెప్పి ఉపవాసం ప్రార్థన చేశారు. అక్కడ యుద్ధాన్ని గెలిచారు. దేవుడు సంతోషకరంగా వాళ్ళ సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు.
అలానే మన జీవితంలో ఏదైనా ఒక సమస్య మనకి వచ్చినప్పుడు, అది ఏ సమస్య అయినా కానీ, కుటుంబంలో కానీ, మన వ్యక్తిగతంగా కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అది ఎంత కఠినమైన సమస్య అయినా సరే, మనం ఉపవాస ప్రార్థన ఉండి, అయ్యా ఈ సమస్య మాకుంది, మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, నువ్వే కదా మాకు సహాయం చేయగలిగేవాడివి, అయ్యా నువ్వే సృష్టికర్తవయ్యా. మనం చెప్పుకున్నాం దేవుని గుణగుణాలు, ఆయన సామర్థ్యాలు మనం తెలుసుకున్నాం. ఆయన సృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వవ్యాప్తి, సర్వాధికారి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆయన నుంచే మనకు సహాయం వచ్చింది. కాబట్టి మనం ఉపవాస ప్రార్థన చేసి మనం తగ్గించుకొని, అయ్యా నువ్వు మాకు సహాయం చేయి ప్రభువా, ఈ సమస్య నుంచి మాకు విడుదల దయచేయండి, ఈ సమస్య నుంచి మాకు జయాన్ని దయచేయండి అని మనం మొరపెడితే, ఖచ్చితంగా ఇక్కడ ఏ విధంగా అయితే ఈ యూదారాజు యెహోషాపాతు విజయాన్ని పొందుకున్నారో యూదా జనాంగం, అదే రీతిగా మన సమస్య నుంచి దేవుడు మనల్ని ఉపవాస ప్రార్థనలో ఆ శక్తిని మనం అనుభవించి దేవుని వేడుకుంటే, ఖచ్చితంగా మనకి సమస్యకి పరిష్కారం చేయగల సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఇక్కడ ఏ విధంగా అయితే యెహోషాపాతు ఉపవాస ప్రార్థన చేసి ఆ శత్రువులని మీద జయాన్ని పొందుకున్నాడో, అదే విధంగా మనం కూడా ఉపవాస ప్రార్థన చేస్తే మన సమస్యల మీద, అది ఏ సమస్య అయినా సరే, మనం జయాన్ని పొందుకుంటాం. మనం చాలా ఇందాక మనం మార్క్స్ వద్ద చదివిన రీతిగా కఠినమైన బలహీనత కూడా మనం ఒకటి విడిచిపెట్టాలనుకుంటాం, కానీ దాన్ని విడిచిపెట్టలేకపోవడం, అటువంటి కఠినమైన బలహీనత ఏదైనా ఉంటే ఆ బలహీనతను బట్టి కూడా మనం ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం విడుదల పొందుకుంటాం, ఖచ్చితంగా విడుదల పొందుకుంటాం. అట్లా వీళ్ళు ఇలా ఫస్ట్ ఎస్తేరు యూదా జనాంగాన్ని కాపాడుకోవడం కోసం ఉపవాసం ఉంది. తర్వాత నినివే పట్టణం వాళ్ళ కీడుని తప్పించుకోవడం కోసం ఉపవాస ప్రార్థన చేశారు. ఇక్కడ యెహోషాపాతు శత్రులు దాడికి వస్తున్నారంటే సహాయం కోసం, దేవుని వేడుకోవడం కోసం, దేవుని దగ్గర విచారించడం కోసం ఆయన ఉపవాసం ఉండి మేలు పొందుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు రాజుల్లో, ఆయన ఎవరంటే ఆయన చాలా దుర్మార్గుడు. రాజులందరిలో దుర్మార్గులు ఉండే రాజుల్లో, ఇశ్రాయేలు పరిపాలించిన రాజుల్లో ఆయన ఒక దుర్మార్గుడు అనమాట. ఆయన పేరేంటంటే అహాబు అనే రాజు ఉన్నాడు. వాళ్ళ భార్య యెజబెలు. వీళ్ళిద్దరూ చాలా దుర్మార్గమైన పనులు చేస్తూ వచ్చారనమాట. నిజానికి ఇశ్రాయేల్ రాజుగా ఉన్నారు, కానీ వాళ్ళు దేవుణ్ణి పూజించకుండా, విగ్రహాలను పూజించుకుంటా, అట్లా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకుంటా, అట్లా చాలా చెడ్డ పనులు చేస్తూ వచ్చారన్నమాట. చాలా దుర్మార్గంగా జీవిస్తూ వచ్చారు. వాళ్ళ భర్త తానా అంటే వాళ్ళ భార్య కూడా తందానా అనేది అనమాట. అట్లా ఒక చిన్న సందర్భం చెప్తాను. ఏంటంటే, నాబోతు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక తోట ఉంది, ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట వీళ్ళ రాజ్యానికి దానికి ఆనుకొని ఉండిద్ది అనమాట. చూసి ఈయన అహాబు రాజు ఆ తోట నాకు కావాలి అనుకుంటాడు. ఆ నాబోతుని పిలిచి, ఇగో నాబోతు, ఈ తోట నాకు ఆనుకొని ఉండిద్ది, ఈ తోట నాకు ఇవ్వు, కావాలంటే ఈ తోటకి ప్రతిగా, అంటే దానికి బదులుగా నీకు వేరేది మంచిది ఏదైనా ఇస్తాను అని అడుగుతాడు. అడిగితే ఆ నాబోతు అంటాడు, అయ్యా నువ్వు రాజువి, ఏదైనా నీకేదైనా సాధ్యమే, ఏదైనా చేయగలవు, ఇది కాబట్టి వేరే ఏదైనా తీసుకోగలవు, కానీ ఈ తోట నాకు పిత్రార్జితంగా వచ్చింది, నా తల్లిదండ్రుల నుంచి వచ్చింది, కాబట్టి దయచేసి ఇది ఒక్కటి అడగొద్దు, దయచేసి నన్ను అడగొద్దు, కావాలంటే వేరేది చూసుకోండి, నేను ఇవ్వలేను అని చెప్తారనమాట. చెప్తే ఈ అహాబు రాజుకి ఇంకా వద్దు అని చెప్పేసరికి ఈయన గురించి 2 చోట్ల ఉంటుంది అనమాట. మూతి ముడుచుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి ఉంటుంది అనమాట బైబిల్లో. అట్లా వెళ్ళి పడుకుంటాడు. ఇంకా ఇలా నేను అడిగితే కాదన్నాడు అని చెప్పి మూతి ముడుచుకొని వెళ్ళి అలిగినట్టుగా వెళ్ళి పడుకుంటాడు. పడుకొని అన్నాలు ఏం తినకుండా అలా పడుకుని ఉంటాడు అనమాట. అలా ఆవిడ వచ్చి అడిగిద్ది, ఏంటి ఏమైంది అని. ఇదిగో నాబోతు నేను ద్రాక్ష తోట అడిగి తీయనన్నాడు అనగానే అవనిద్ది, ఇగో నీకెందుకు, నువ్వు రాజువి, నువ్వు చిటికేస్తే ఏదైనా జరిగిద్ది, అట్లాంటిది నువ్వు ఆ నాబోతు లేదని చెప్పి నువ్వు వచ్చి ఊరకు మూతి ముడిచి పడుకుంటే ఏంటి, నువ్వు వెళ్ళి తినిపో, నేను చూసుకుంటా అని చెప్పి ఆయన పంపించి ఏం చేసిద్దంటే, ఇదిగో పెద్దలందరినీ పిలిపించండి అని చెప్పి పిలిపించి ఒక 2 అబద్ధ సాక్షుల్ని పెట్టి అతన్ని నిలబెట్టి పంచాయతీకి, ఇదిగో ఈయన రాజుని దూషించాడు, ఈయనకి రాజుని వీళ్ళందరినీ దూషించి తప్పుగా మాట్లాడాడు అని చెప్పి అబద్ధ సాక్ష్యం చెప్పించింది అనమాట. చెప్పించి వాళ్ళ చేత కొట్టించి చంపించేసి ఇగో ఆయనకి వెళ్ళి ఇగో ఆయన చచ్చిపోయాడు, కానీ ఆ తోట నువ్వు తీసుకో అని చెప్పింది. అలాంటి దుర్మార్గమైన వ్యక్తులు అనమాట వీళ్ళిద్దరు. అయితే అట్లా దుర్మార్గంగా ఉంటే
ఇలా వీళ్ళు ఉన్న దుర్మార్గతను బట్టి, వాళ్ళు చేసిన పనులను బట్టి దేవుడు వాళ్ళ అందరినీ నాశనం చేస్తానని చెప్తాడు. అక్కడ ఏ విధంగా అయితే నాబోతు రాళ్ళతో కొట్టబడి చనిపోతే రక్తం కుక్కలు నాకినాయో, అట్లానే నీ భార్య అహాబుతో చెప్తారన్నమాట ప్రవక్త ద్వారా, ఏలియా ద్వారా. నీ భార్య శవాన్ని కుక్కలు తింటే నీ భార్య కూడా అలాగే చనిపోయిద్ది, నీ జనం కూడా అలాగే అవుతారు అని చెప్పి చెప్తారు. చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడంటే అది విని అతను ప్రార్థన చేస్తాడు, క్షమించమని చెప్పి పశ్చాత్తాపడతాడు అనమాట. అటువంటి దుర్మార్గుడైన అహాబు రాజు కూడా ఉపవాస ప్రార్థన చేస్తాడు. అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించని చెప్పి వేడుకుంటాడు అనమాట దేవుణ్ణి. వేడుకుంటే అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, ఇదిగో ఈ అహాబు దుర్మార్గుడే, కానీ ఇలా ఉపవాసం ఉండి తన తప్పుని ఒప్పుకుంటా నా దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, వినయంగా ప్రార్థన చేస్తున్నాడు కదా, అందుకని ఒక పని చేస్తాను, ఇతని తరంలో ఆ కీడు రప్పించను, కానీ తన తర్వాత తరంలో కీడు రప్పిస్తానులే అని చెప్పి దేవుడు అంటాడు అనమాట. సో అహాబు రాజు దుర్మార్గుడై ఉన్నప్పటికీ తప్పు ఉపవాస ప్రార్థన నుండి దేవుని ప్రార్థన చేస్తా ఒప్పుకుంటే ఆయనకి చేస్తానన్న కీడ్ని ఆయన తరంలో చేయకుండా దేవుడు తప్పిస్తాడనమాట, ఆ తర్వాత తరంలో చేస్తాడు. ఒకసారి మొదటి రాజులు 21వ అధ్యాయము 27వ వచనం. అహాబు ఆ మాటలు విని, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం నుంచి. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దానిని రప్పించెదను. సో ఆయన దేవునికి భయపడి దేవుని దగ్గర ఉపవాసం ఉండి ఒప్పుకుంటా ప్రార్థన చేయడం బట్టి ఆయన చేస్తానన్న కీడు ఆయన తరంలో కాకుండా ఆయన తరంలో అతని తర్వాత జరిగిద్ది అని చెప్పి దేవుడు చెప్పాడు అనమాట. సో ఈ సందర్భాన్ని కూడా మనం చూస్తే, మనం ఎటువంటి వారమైనా సరే, మనం దేవునికి మనకి వ్యతిరేకంగా మనం ఎలా ఉన్నా సరే, మనం ఇప్పటికైనా దేవునికి భయపడి దేవుని దగ్గర ఉపవాసం ఉంటే దేవుడు క్షమించలేని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. దేవుడు క్షమించలేని పాపం ఏది ఉండదు. మనం ఎటువంటి వారమైనా సరే మనం దేవుని దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అయ్యా నన్ను క్షమించు అని దేవుని భయపడి మనం ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు, మన జీవితాన్ని మళ్ళీ మారుస్తాడు అనమాట. ఇక్కడ మనం చూసాం, అహాబు రాజు అలా దేవునికి భయపడి ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టుకోవడాన్ని బట్టి అట్లా అతని తరంలో రావాల్సిన కీడుని తప్పించుకొని తర్వాత తరంలో చూస్తాడనమాట. అట్లా కీడుని తప్పించుకున్నాడు. మన మొదటి నుంచి ఎస్తేరు వాళ్ళ యూదా ఉపవాసం ప్రార్థన చేయడం బట్టి తన జనాంగాన్ని కాపాడుకుంది. తర్వాత నినివే ప్రజలు ఆ పట్టణానికి నాశనం రాకుండా ఉపవాసం ప్రార్థన చేసి కాపాడబడ్డారు, ఆ కీడు నుంచి తప్పించుకున్నారు. యెహోషాపాతు శత్రువుల భయంతో ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి సహాయం వేడుకొని తన మేలు పొందుకొని దేవుని ఇచ్చే విజయాన్ని పొందుకున్నాడు. ఇక్కడ అహాబు రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునికి భయపడి ఒప్పుకోవడం ద్వారా కీడు నుంచి ఆ తరం నుంచి తప్పించుకోగలిగాడు. ఇట్లా ఉపవాస ప్రార్థన అంత శక్తివంతమైనది ఈ ఉపవాస ప్రార్థన. కాబట్టి మనం కూడా ఉపవాస ప్రార్థన మనం అలవాటు చేసుకోవాలి. మనం ఒక పూట చేస్తామా, ఒక రోజు చేస్తామా, 2 పూటలు చేస్తామా, 3 రోజులు చేస్తామా అనేది కాదు, కానీ మనం ఎప్పుడు చేసినా ఆ సమయాన్ని దేవునిలో గడిపితే, దేవుని దగ్గర ఆ సమయాన్ని మనం కేటాయించుకొని ప్రార్థన చేస్తా, అదేవిధంగా వీళ్ళందరూ ఎలాగైతే మనఃపూర్వకముగా పాపాలు ఒప్పుకుంటా వాక్యాన్ని ధ్యానిస్తా, వీళ్ళందరూ మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు చదువుకున్న వచనాలన్నింటిలో వాళ్ళు చేసిన విధానం వాళ్ళనమాట. వాళ్ళు తగ్గించుకున్నారు, బూడిదలో కూర్చొని గొనుపట్ట కట్టుకొని దేవుని దగ్గర తగ్గించుకున్నారు, వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు, ఇంకేముండిది ధర్మశాస్త్రాన్ని ధ్యానించారు, మనఃపూర్వకముగా వేడుకున్నారని ఉంది. అంటే ఫోకస్డ్గా, ఇంక వేరే ఆలోచన ఉండకూడదు. ఉపవాస ప్రార్థన చేస్తున్నాం అంటే ఏ అంశం గురించి అయితే ప్రార్థన చేస్తున్నాం అంశం మీద ఫోకస్డ్గా
మిగిలినన్నింటినీ వదిలేసి ప్రార్థనలో ఉంటే వీళ్ళు ఏ విధంగా అయితే మేలు పొందుకున్నారో అదే రీతి కూడా మన జీవితంలో కూడా అదే మేలు మనం పొందుకుంటాం. కాబట్టి ఇక నుంచి మనం ఇప్పటి వరకు బహుశా ఉండుండకపోవచ్చు ఎప్పుడు ఉపవాస ప్రార్థన. మనకు అవకాశం ఉన్నంతలో ఎప్పుడైనా కుదిరితే ఒక రోజు కేటాయించుకొని ఒక పూట అట్లీస్ట్ ఇక పలానా రోజు పలానా పూట నేను ఆహారం మానేసి ప్రార్థన చేసుకుంటాను, ఉపవాస ప్రార్థన చేసుకుంటాను అని అనుకొని ఉపవాసం ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. వ్యక్తిగత ప్రార్థనకి ఇంకా బలాన్ని చేకూర్చేది, పవర్ని ఇచ్చేది ఉపవాస ప్రార్థన. నేను ఆల్రెడీ పోయిన ఆదివారం చెప్పి ఒక ఎగ్జాంపుల్, సైన్స్ అదే కెమిస్ట్రీలో రసాయన శాస్త్రంలో కెటలిస్ట్ అంటాం, అది ఉత్ప్రేరకం అంటాం. అంటే ఒక రసాయన చర్యని వేగవంతం చేసేది, అది ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా దాన్ని వేగవంతం చేసేది ఉత్ప్రేరకం అని అంటారు అనమాట, కెటలిస్ట్. అలానే దేవునికి మనకు మధ్య ఉన్న సహవాసాన్ని కానీ మన దేని గురించి ఒక వేడుకొండదని కానీ దాన్ని బలంగా చేసేది, స్ట్రాంగ్గా చేసేది ఉపవాస ప్రార్థన. అటువంటి ఉపవాస ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు మనకి ఈరోజు ఉపవాస ప్రార్థన గురించి చెప్పాడు. యోవేలు గ్రంథం, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, యోవేలు గ్రంథము 2వ ఈ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. మనం ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం మరొకసారి చదువుతాను. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనం చేస్తున్న మన జీవితంలో ఒకవేళ మనకి ఏదైనా కీడు ఒకవేళ పొంచి ఉందేమో, ఒకవేళ దేవునికి అహబ్రాజ్ ఏ విధంగా అయితే వ్యతిరేకంగా ఉన్నాడో, దేవునికి వ్యతిరేకమైన పనులు ఏ విధంగా అయితే చేసి దేవునికి కోపానికి పాత్రుడై ఉన్నాడో, ఆ విధంగా మనం ఏదైనా పరిస్థితిలో ఒకవేళ ఉన్నామేమో, మొర్దుకై ఏ విధంగా అయితే ఆ హామాను ప్లాట్స్ పన్నాగంలో సిచ్యువేషన్ సందర్భంలో ఉన్నాడో, అలానే ఎటువంటి సందర్భం అలాంటి శత్రువులు మనకు ఉన్నారేమో, అటువంటి శత్రువుల నుంచి మనం తప్పించుకోవాలంటే యెహోషాపాతు ఏ విధంగా అయితే శత్రువులు వచ్చినప్పుడు దేవుని దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళకుండా దేవుని సహాయాన్ని ఏ విధంగా అయితే వేడుకున్నాడో, నినివే పట్టణం వాళ్ళు ఏ విధంగా అయితే కీడుని తప్పించుకోవడానికి ఉపవాసం ఉన్నారో, ఆ సందర్భాలు ఏ సందర్భాలైనా సరే మన జీవితంలో ఒకవేళ ఉన్నాయేమో, ఆ అన్ని సందర్భాలకి దేవుని వాక్యం చెప్తుంది, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, దేవుని వేడుకుంటే, మన ఆత్మీయంగా మనల్ని బలపరుచుకుంటూ దేవుని దగ్గర మనం వస్తే, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటా, పశ్చాత్తాపడతా, పాపాలు ఒప్పుకుంటా, దేవుడిని వేడుకుంటా, మనఃపూర్వకంగా వేడుకుంటా, ధర్మశాస్త్రాన్ని అంటే వాక్యాన్ని ధ్యానిస్తా మనం ఉంటే, వీటి పరిస్థితులన్నింటినీ దేవుడు ఏ విధంగా అయితే వీళ్ళ పరిస్థితులు మార్చాడో అదే విధంగా మన పరిస్థితి కూడా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉంటాడు. దేవునితో మాట్లాడదాం ఈరోజు విత్తబడిన వాక్యాన్ని బట్టి. దేవా, ఈరోజు మాకు పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు ఏ విధమైన సందర్భాల్లో ఉపవాసం ఉన్నారో, వాళ్ళు ఉపవాసం ఉండి ఏ మేళ్ళు పొందుకున్నారో మాకు మీరు తెలియజేశారయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా అని దేవునితో చెప్దామా. ఒకవేళ ఉపవాస ప్రార్థన మాకు ఇప్పుడు దాకా చేయడం తెలియదు ప్రభువా, ఇప్పుడైతే ఉపవాస ప్రార్థన ఏంటో, దాని శక్తి ఏంటో మేము తెలుసుకున్నాం ప్రభువా. ఇగో ప్రభువా, ఉపవాసం అంటే నీకు దగ్గరగా నివసించడం, ఉపవాసం అనే పదాన్ని బట్టే ఉపేక్షించుకునుట, పరీక్షించుకునుట, వాక్యమును ధ్యానించుట, సమర్పించుకునుట, ముక్తిని చేరుట అనే అనేక పదాలతో ఉపవాసం అయిద్దని మేము తెలుసుకున్నాం ప్రభువా. ఉపవాసం ఎలా చేయాలో మీరు చెప్పిన రీతిగా ప్రభువా మీరు చెప్పారు కదా ప్రభువా, మత్తయి సువార్త ఆరాధ్యంలో చెప్పారు కదయ్యా, రహస్యం ముందు చూచిన నీ తండ్రి కనపడేలాగిన ఉపవాసం ఉండండి అని. వ్యక్తిగతంగా మేము ఉపవాసం ఉండడం మాకు నేర్పించండి అయ్యా. ఏది అనుకూలమైన ఉపవాసము, ఏది ఇష్టం లేని దేవునికి ఇష్టం లేని ఉపవాసమో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉంది ప్రభువా. మేము అనుకూలమైన ఉపవాసం చేయడం మాకు నేర్పించండి అయ్యా. కఠినమైన సందర్భాలని జయించడానికి,
కఠినమైన పరిస్థితుల్ని నాయన దాటడానికి మాకు శక్తి సరిపోదు ప్రభువా. మాకు సహాయం మీ దగ్గర నుంచే వస్తుంది ప్రభువా. మాకు సహాయం ఎక్కడి నుంచి రాదయ్యా, మీ ద్వారా మాత్రమే మాకు సహాయం వస్తుంది ప్రభువా. ఆ పరిస్థితిని కానీ ఆ సందర్భాన్ని కానీ జయించాలంటే, ఆ యొక్క కీడుని తప్పించుకోవాలంటే మాకు కేవలం నీ ద్వారే సహాయము. నీ దగ్గర మేము వేడుకుంటే, ఉపవాసం ఉండి వేడుకుంటే మాకు సహాయం దొరుకుతుంది ప్రభువా. మాకు నేర్పించండి అయ్యా అని అడుగుదాం దేవుణ్ణి. దేవా, ఉపవాస ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా అని ప్రార్థనలో ఉందాం. 2 నిమిషాలు వాక్యాన్ని బట్టి 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి నెమరు వేసుకుంటా ఏమేమి మనం తెలుసుకున్నాం ఈరోజు, ఏ వాక్యంలో ఏమేమి నేర్చుకున్నాం, దేవుడు ఏ విధంగా మనకు బయలుపరిచాడు ఉపవాస ప్రార్థన గురించి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఇంతకాలం సజీవ లెక్కలు ఉంచిన దాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం ప్రభువా. ఈ దినమున మీరు మాతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఇదో నాయన, ఎవరెవరు ఏ సందర్భాల్లో ఉపవాస ప్రార్థన చేశారో మీరు ఈ దినమున మాకు తెలియజేశారు ప్రభువా. గడిచిన ఆదివారం ఉపవాసం అంటే ఏంటో, ఉపవాస ప్రార్థనలో ఎవరెవరు ఏమేమి కలిగి ఉండాలో మేము నేర్చుకున్నాం ప్రభువా. ఈ ఆదివారం ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలోని వ్యక్తులు నాయన ఏ సందర్భాల్లో ఉపవాసం ఉన్నారో, వాళ్ళు ఉపవాసం ఉండటాన్ని బట్టి ఏ మేళ్ళు పొందుకున్నారో మేము చూసి ఉన్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎస్తేరు యూదా జనాలందరినీ నాయన, యూదా జనాంగాన్ని కాపాడుకోవడం కోసం ఆయన మొర్దుకై ఆయన వీళ్ళందరినీ కాపాడుకోవడం కోసం వాళ్ళందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేశారయ్యా. వాస్తవానికైతే అసలు ఆ పరిస్థితి చాలా కఠినమైన పరిస్థితి ప్రభువా. రాజు దగ్గరికి వెళ్ళడానికి కూడా అది న్యాయంగా అసాధ్యమైన పరిస్థితి ప్రభువా. అటువంటి పరిస్థితిలో కూడా నాయన వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం బట్టి న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా కానీ కూడా ప్రభువా వాళ్ళు విడుదల పొందారు ప్రభువా. వాళ్ళు సంహరింపబడాల్సింది ఎవరైతే ఆ పన్నాగాని పన్నారో వాళ్ళే వాళ్ళకు బదులుగా సంహారం పొందారయ్యా. గొప్ప మేలును వాళ్ళు చూశారయ్యా. వాళ్ళు ఉపవాస ప్రార్థన ద్వారా వాళ్ళు ప్రాణాలను కాపాడుకోగలిగారు ప్రభువా. అదే రీతిగా ప్రభువా, నినివే పట్టణం వాళ్ళు నాయన ఇలా నాశనం అవుతుంది, మీరు చేసిన కీడులను బట్టి, మీరు చేసిన మీ యొక్క పరిస్థితులను బట్టి, మీ దుర్మార్గతను బట్టి పట్టణం నాశనం అయిపోతుంది అన్నప్పుడు తెలిసినప్పుడు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడి గనులేమి అలుపులేమి అందరూ ప్రభువా రాజుతో సహా అందరూ గోని పట్లు కొట్టుకొని నాయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఆహారం మానేసి నిన్ను వేడుకున్నారు కదా ప్రభువా. మనఃపూర్వకముగా వేడుకున్నారు కదా ప్రభువా. దుర్మార్గతను విడిచిపెట్టి అలా వాళ్ళు వేడుకున్నారని బట్టి ఆ కీడును తప్పించుకున్నారు ప్రభువా. ఇదిగో ప్రభువా, అటువంటి ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా. మా కీడు నుంచి మేము తప్పించుకోవడం లాగిన మా దుర్మార్గతను విడిచిపెట్టి ఉపవాస ప్రార్థన చేయడం మాకు నేర్పించండి అయ్యా. అదే రీతిగా ప్రభువా, యెహోషాపాతు నాయన, ఇదిగో సిరియా వాళ్ళు వీళ్ళందరూ ఆయన మీద దండెత్తి వస్తున్నప్పుడు ఆయన ఎక్కడికే వెళ్ళలేదు ప్రభువా సహాయం కోసం. మీ దగ్గర విచారించడానికి మీ దగ్గర ఆయన ఉపవాసం ఉండి ఆ జనాంగం అందరి చేత ఉపవాసం ఉండేలాగా ప్రార్థన చేసి నిన్ను వేడుకొని అయ్యా సహాయం నువ్వే దయచేయాలని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన విజయాన్ని పొందుకున్నాడు కదా ప్రభువా. విజయాన్ని పొందుకొని సంతోషంతో నడుచుకుంటూ వెళ్ళారు కదా ప్రభువా. ఆయన అదే రీతిగా ప్రభువా, మా మీద శత్రువులు ఎన్నో పన్నాగాలు పన్నుకున్నప్పటికీ ఆయన మా కఠినమైన పరిస్థితుల గుండా శత్రు యుద్ధాల గుండా మేము వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రభువా, మా అనుదిన జీవితాలు అనేక యుద్ధాలు మేము ఎదుర్కొంటూ ఉంటాం ప్రభువా. కుటుంబ సమస్యలు కానీ, అంతరంగ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, మానసిక సమస్యలు ఏవైనా సరే నాయన, అటువంటి యుద్ధాలు మేము చేయాల్సి వస్తూ ఉన్నాయి కదా ప్రభువా. అటువంటి యుద్ధాల్లో యుద్ధము యెహోవాదే అని మేము చెప్పాలంటే మాకు ఉపవాస ప్రార్థన కావాలి ప్రభువా. ఉపవాసం ఉండి నీ సహాయం కోసం వేడుకునే బిడ్డలుగా మా జీవితాన్ని మార్చండి ప్రభువా. అదే రీతిగానైనా అహాబు రాజు దుర్మార్గుడైనప్పటికీ మీకు భయపడి ఆయన ఉపవాసం ప్రార్థన చేయడాన్ని బట్టి ఆ తరం రావాల్సిన కీడుని తప్పించుకునే తర్వాత తరంలోకి వెళ్ళింది ప్రభువా. నేను అదే రీతిగా మేము ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఉన్నామేమో మేము తెలుసుకొని మీ సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసుకొని ఉపవాసం ప్రార్థన చేసి ఆయన మేలు పొందుకోవడం మాకు నేర్పించింది ఆయన ఉపవాసం ఉండడం మాకు నేర్పించండి. ఉపవాస ప్రార్థన శక్తిని మేము తెలుసుకొని ఆయన మీ ప్రత్యక్షతను మేము అనుభవించడం మాకు నేర్పించండి ప్రభా. ఉపవాస ప్రార్థన ఉండడం అని చెప్పి మా పనులు మేము చేసుకోవడం కాదు, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని నాయన మనఃపూర్వకముగా మీ దగ్గర వేడుకుంటా వాక్యాన్ని ధ్యానిస్తాం. మీరేం చెప్తారో వినడానికి, మేము మా యొక్క పరిస్థితిని మీకు చెప్పడానికి ప్రార్థన, అదేవిధంగా మీరేం సమాధానం చెప్తారో తెలుసుకోవడానికి వాక్యము రెండూ కలిగి నాయన ఉపవాస ప్రార్థన చేయడం మాకు నేర్పించి మా ద్వారా నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి,
ఆమేన్. దేవునికి స్తోత్రం.